హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే తల్లికి వందనం సంబంధించి అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ చేస్తారు, ఎంత క్రెడిట్ చేస్తారు అనేసి దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లికి వందనం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతగా ఎదురు చూస్తున్న ఈ తల్లికి వందనం అనేది ఇవాళ అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందనేసి మన కూటమి ప్రభుత్వం తెలియజేసింది. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా ఇవాళ అయితే తల్లికి వందనం అమలు చేస్తున్నారు. 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో అయితే ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున జమ చేస్తున్నారు. ఎంతమంది పిల్లలున్నా సరే అంతమందికి కూడా 15,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు. మొత్తం 8,745 కోట్లు జమ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ తల్లికి వందనం అనేది ఎవరికి వర్తిస్తుందని చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఉండి రేషన్ కార్డు కలిగి ఉండి గవర్నమెంట్ స్కూల్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ అయినా సరే వాళ్ళకైతే వర్తిస్తుందనేసి తెలియజేశారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మన బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలానే దానికి ఆధార్ లింక్ అయిందా లేదో కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం అనేది వర్తిస్తుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఈ వీడియోలో తెలుసుకున్నది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.